ఈరోజు ముత్యాలపాడు నుంచి మస్తాన్ ఫ్యామిలీతో పాటు ఇంకొక 50 కుటుంబాలు మరి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని వదిలేసి తెలుగుదేశం పార్టీలోకి చేరడం జరిగింది। మరి ఇదే సందర్భంగా నేను గతం నుంచి చెప్పుకుంటూ వస్తున్నా, జిల్లాలో ఎక్కడ జరిగినట్టుగా ఈరోజు ఆళ్లగడ్డలో జాయినింగ్లు జరుగుతున్నాయంటే ఈ యొక్క ప్రభుత్వం మీద ఏమాత్రం అసంతృప్తి ఉందో మనం అందరము చూడొచ్చు। మరి ఈ రాష్ట్రంలో ఈ జగన్మోహన్ రెడ్డి గారి డ్రామాలకి జనాలు పడ్డం ఆపేశారు। 2019లో కోడికత్తి, ఈరోజు ఎవరికి కనిపిని ఒక రాయ్। ఈరోజు వీళ్ళు సింపతి గెయిన్ చేసుకోవడానికి మరి చిల్లర్గా రాజకీయాలు చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా 5 సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నాము, 5 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను, ఇవి నేను చేసిన మంచి పనులు అని చెప్పి ఓట్లు సంపాదించుకునే పరిస్థితిలో లేరు। రాళ్ళేపించుకొని కోడికత్తులతో కోపించుకొని ఈరోజు వీళ్ళు ఓట్లు సంపాదిద్దామని చూస్తున్నారు। జనాలు కూడా ఈ మధ్య రాజకీయ నాయకుల కన్నా ఈరోజు లీడర్ల కన్నా జనాలు ఎక్కువ ఈరోజు అప్రమత్తమయ్యారు। ఇలాంటి డ్రామాలకి ఎవరు పడరు। ఈరోజు ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారు, ప్రతి ఒక్క వాడలో ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు అభివృద్ధి జరిగింది, ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈరోజు మాకంటూ కొద్దిగా మంచి జరిగిందని ఆలోచిస్తున్నారు। ఈరోజు మస్తాన్ చేరినారు। మరి ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను, ఈరోజు ప్రతి చోట చెప్తున్నారు ఈరోజు బీజేపీతో పోతే ఇక్కడ మైనారిటీస్ ముస్లిమ్స్ దూరం అవుతున్నారని। మీరు గతంలో గుర్తుపెట్టుకోవాలి, 2014లో ఎప్పుడైతే ఇదే ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామ్యమైన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనము ఎన్నో రకాలుగా ఆ రోజు మైనారిటీ సోదరుల్ని ఆదుకోవడం జరిగింది। మరి రంజాన్ తోఫా అయితేనేమి, మరి ఇస్తమాకు పోయేటప్పటికి వాళ్ళకి డబ్బులు ఇవ్వడం అయితేనేమి, రంజాన్ ముబారక్ అయితేనేమి, మరి ఎన్నో లోన్లు సబ్సిడీలు ఈరోజు వాళ్ళకి ఆ రోజు ఇవ్వడం జరిగింది। ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని పథకాలు తీసేయడం పోగా కొత్తగా వీళ్ళకి ఇచ్చిన పథకాలంటూ ఏమీ లేవని కూడా తెలియజేసుకుంటున్నాను। సో బలహీన వర్గాలకైనా ఈరోజు చదువుకున్న వాళ్ళకైనా యువతకైనా మహిళలకైనా ఎవరైనా న్యాయం చేసే ప్రభుత్వం, ఎవరైనా న్యాయం చేయగలిగే కెపాసిటీ ఉన్న లీడర్ ఎవరైనా ఉన్నారంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారు। మరి ఆలగడ్డకు వస్తే ఈరోజు ఏ వీధిలో చూసుకున్నా ఏ ఊర్లో చూసుకున్నా విపరీతమైన కరప్షన్। ఈరోజు ఒక పంపేయాలన్నా ఒక బోర్ వేయాలన్నా 20,000 ఇవ్వాల్సిన పరిస్థితి। ఈరోజు ఇవన్నిటికీ చూసి విసిగిపోయి ఉన్నారు। ఈరోజు గంగుల కుటుంబం రాజకీయానికి భూమా కుటుంబ రాజకీయానికి తేడా ఈరోజు ఆలగడ్డ జనాలందరూ గమనించారు। అందుకే ఈరోజు వేలాది మంది ఈరోజు తరలి వస్తున్నారు తెలుగుదేశం పార్టీ కోసం। మరి అదే ఇంటి పేరు ముందరికి తీసుకొని వెళ్తూ భూమా అఖిలప్రియ గారు కూడా సరైన నాయకత్వం ఆలగడ్డకి వరిస్తారని ఈరోజు అందరూ నమ్ముతున్నారు, మేమందరం కూడా నమ్ముతున్నాం। కాబట్టి ఈరోజు భూమా అఖిలప్రియ గారిని భారీ మెజారిటీతో గెలిపించుకోవడానికి కృషి చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం।